ప్రభువులో మనం పాలు పొందకముందు ఆదికాండం 11వ అధ్యాయం తీసుకుందాం. 11వ అధ్యాయము ఆదికాండం మనము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు, చివరి కాదు 9వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. అంతేనా? 7 చదవాలను. ఓకే. గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అనుకొనెను. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను అని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ మధ్యాహ్నం మా మధ్యలో మీరు బల్లనుంచారు. ఆ బల్ల మీద ఈ రొట్టె పాత్రను బట్టి స్తోత్రాలు. ఆ రోజు చివరి పస్కా పండుగను మీరు ఆచరించేటప్పుడు శిష్యులతో కూడా అలాగూ చేశాక నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకం చేసుకుండగా దీన్ని చేయడి అని మీరు చెప్పారు. ఆ మేరకు ఈ ఉదయకాలం మీ మందిరంలో సన్నిధిని బల చుట్టూ చేరి వస్తున్నాం. అయితే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలనని మీ వాక్యంలో వ్రాయబడింది. అయితే మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు మీరిచ్చిన దేవమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యమే స్వాతంత్ర్యం నీచు సంపూర్ణ నియమమని అర్థం. మేము అందు తేరి చూచుకున్న వారమై దేవా సరి చేసుకొని యోగ్యంగా మీ బలలో చేవేసేందుకొరకై సిద్ధపడలాగున సాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ వాక్యమును జ్ఞానము మాకు దీవించు. పరిశుద్ధాత్మనికి అభిషేకం మాకు దయచేయము. ఆలోచనలు తలంపులు మీరే చెరపటం యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి 9 వచనాలు మనము చదివాము. ఈ 9 వచనాలలో సంగ్రహంగా మనకుండే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే బబులోని యొక్క నిర్మాణము అనేది ఇక్కడ మనము చూస్తాం. అయితే బబులోని యొక్క నిర్మాణాన్ని మనం గమనించినప్పుడు చివరికి ప్రభువైన దేవుడు ఎలాగా
ఆయన జోక్యం చేసుకున్నాడనే విషయం కూడా ఈ భాగంలో మనకు తేటగా అర్థమవుతుంది అని. బైబిల్ అంతటిలో కూడా, తర్వాత చరిత్ర అంతటిలో కూడా 2 ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. అందు ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో మొదటి గ్రంథములో, అంటే ఆది కాండములో మొదటి పట్టణాన్ని మనం చూస్తాం. ఏం పట్టణం అది? బబులోను. దానికి మనం ఇంకా బైబిల్‌లోకి వెళితే బబులోను పట్టణమా అని కూడా మనం చదువుతాం. ఇప్పుడు రెండవది మీరు చెప్పాలి. రెండవది ఏం పట్టణము? బైబిల్ అంతట్లో అతి ప్రాముఖ్యమైన పట్టణం. దీనికి ధీటుగా ప్రస్తావించబడిన పట్టణం. ఏ పట్టణం అది? ఎవరో గొనుక్కుంటున్నారు. గట్టిగా చెప్పండి. యెరూషలేం. ఇది కూడా మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తాము. పాత నిబంధనలో కూడా మనం చూస్తాం ఈ విషయాన్ని గురించి. అందుకని సరే వస్తాంలేండి. ఈ 2 పట్టణాలు కలిపి ఒక పుస్తకంలో తేటగా చెప్పాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాల్లో మనం చూస్తాం. 17, 18 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో బబులోను మహాపట్టణాన్ని గురించి మనం చూస్తాం. ఆ తరువాత 20వ అధ్యాయము, 21వ అధ్యాయంలో మనము యెరూషలేం అనే మహాపట్టణాన్ని గురించి మనం చూస్తాం. 2 గ్రేట్ సిటీస్. పలు పర్యాయములు బైబిల్‌లో చెప్పబడుతూ వచ్చిన పట్టణాలు. ఈ 2 కూడా 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే దానికి రాకముందు దానికే చెప్దాం. ఆ 2 ప్రాముఖ్యమైన సంగతులు ఏమిటి అనంటే, బబులోను అనేటటువంటిది అది అప్పటి నుంచి యుగాంతం వరకు ఇది ఏమిటో కాదు. ఇది లోక భూసంబంధమైన మతము అనేది మనకు తేటగా అర్థమవుతుంది. ది రిలీజన్. సో బాబిలోన్ సిగ్నిఫైస్ ది రిలీజన్ అనేది మనం చూస్తాం. అయితే జెరూసలేం క్వైట్ ఆపోజిట్, క్వైట్ డిఫరెంట్. యెరూషలేం అనేది దీనికి చాలా భిన్నంగాను, చాలా వేరైందిగాను మనం చూస్తాం. వేరైంది. కాబట్టి జెరూషలేం ఏమిటి అనంటే, ఇట్ ఈస్ నాట్ రిలీజన్ బట్ ఇట్ ఈస్ రీజనరేషన్. కాబట్టి బబులోను రిలీజన్‌ను చూపిస్తూ ఉంది. అయితే రీజనరేషన్, జెరూషలేం అనేది రీజనరేషన్‌ను మనకు చూపిస్తూ ఉంది. మనము బైబిల్ అంతా పరిశోధించినప్పుడు, లేక చరిత్రను మనం పరిశోధించినప్పుడు, ఆల్ ది రిలీజన్స్ ఆఫ్ ది వరల్డ్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ బాబిలోన్. ప్రపంచంలో మతాలన్నిటికీ మూలము బబులోనులోనే ఉంది. అక్కడి నుంచే ఇవి విస్తరించి. అయితే ఇప్పుడు యెరూషలేమును గూర్చి మనం చూస్తే, యెరూషలేం అనేది మతము కాదు. అది క్రొత్త జన్మ, ఒక చక్కని పరమునకు మార్గము అనేది మనం అర్థం చేసుకోవాలా. నేను చెప్పే వాటితోనే మీకేం చాలవు. కాబట్టి మీ మట్టుకు మీరు కూడా వాటిని గురించి తలంచి ధ్యానం చేయాల్సి ఉంటారు అని జ్ఞాపకం చేశాను. యెరూషలేము గురించి ఆ మాట ఎందుకు చెప్పాను? బబులోను గురించి ఆ మాట ఎందుకు చెప్పానంటే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలో 2 బబులోనులు మనం చూస్తాం. 2 బబులోనులు. ఒకటి ఎక్లీసియాస్టికల్ బాబిలోన్ 17వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో పొలిటికల్ బాబిలోన్, అంటే పరిపాలన రాజ్య సంబంధమైన కాబట్టి 17వ అధ్యాయము మతపరమైన బబులోను, 18వ అధ్యాయము బబులోను రాజ్యాన్ని మనకు చూపిస్తుంది. అయితే 2 ఏకమైనాయి. ఈ 2 ఏకమైనాయి.
సరే ఇప్పుడు నేను ప్రార్థన ధ్యానం చేయలేను కానీ, మనం చేసాము కొన్ని సందర్భాల్లో యూట్యూబ్‌లో ఉంటది. మీకు ఎస్‌కోల్.కామ్‌లో మీరు చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు మరొక మాట చెప్తున్నాను రెండిటిని గూర్చి. బబులోన్ అనేది మానవుని చేత చేయబడింది. ఇందాక ఒక మాట వాడాను. కాబట్టి బాబిలోన్ ఈస్ మ్యాన్ మేడ్ అనేది. కాబట్టి రిలిజన్ ఈజ్ ఆఫ్ మ్యాన్ మేడ్. మతము అనేది మానవుడు చేసింది. దయచేసి ఈ మాట గుర్తుంచు. అది ఏ మతమైనా సరే. రిలిజన్ ఆల్వేస్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మ్యాన్. మనుష్యుని వలన చేయబడింది. అయితే జెరూసలేం రీజనరేషన్ అనేది నాట్ ఆఫ్ మ్యాన్ బట్ ఆఫ్ గాడ్. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కృతమాయెను. సమస్తమును ఎవరి వల్ల అయినాయి? ఆ! చివరిలో 18వ వచనంలో సమస్తమును దేవుని వలన అయినాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. కాబట్టి అక్కడ రీజనరేషన్ గూర్చి పౌలపస్తులు మాట్లాడుతూ అంటూ అది దేవుని వలన అయింది అని. కాబట్టి ఇప్పుడు జెరూసలేం గురించి ఆ మాట నేను చెప్పేటప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలపస్తులు ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఇలాగంటాడు. ప్ర గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము గలతీయులు రాసిన పత్రిక, దయచేసి రండి. ఇక్కడ యెరూషలేమును గూర్చి మాట్లాడుతూ తాను మాట్లాడినటువంటి మాట. 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అనే మాట. సరే, ఎక్కువ ఇక్కడే ఉండలేం మనం. కనుక యెరూషలేం మనకు తల్లి, అది స్వతంత్రంగా ఉన్నది అని. కాబట్టి రిలీజన్ ఈజ్ ఆల్వేస్ ఏ స్లేవరీ. దయచేసి ఈ మాట గుర్తుంచుకోవాలి. మతము అనేది ఎప్పుడూ అది ఒక బానిసత్వం, దాసత్వమే. ఎందుకు ఆ మాట వాడాను అంటే, మతం ఏముంటుంది? నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు అట్లా చెయ్యి అని చెబుతుంది. రిలీజన్ ఓన్లీ డిక్టేట్స్ హ్యూమన్ బీయింగ్స్ టు డూ సర్టన్ థింగ్స్. కాబట్టి నేను ఆ మాట వాడా. రిలీజన్ ఈజ్ నథింగ్ బట్ ది స్లేవరీ. తర్వాత జెరూసలేంకి వస్తే రీజనరేషన్. దిస్ ఈజ్ గాడ్ మేడ్, దేవుడు చేసింది. అది ఎలాగుందంట? స్వతంత్రంగా ఉంది. యు ఆర్ మేడ్ ఫ్రీ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యం అదే. అందుకే ఈ మాట మనం చెప్పచ్చు. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం, ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుంచి మనలను విడిపించినవాడు. కాబట్టి జీసస్ hath loved us and shed his precious blood. By the blood of his cross he has delivered us, freed us from the slavery of sin. పాపం అనే బానిసత్వం నుంచి మనల్ని విడిపిస్తుంది. అందుకనే ఈరోజు మనుష్యుడు తాను చేసుకున్నది నిజంగా తనకు దాసత్వమే. అయితే దేవుడు చేసేది తనకు స్వాతంత్ర్యాన్ని కలగజేస్తుంది. తనకు స్వేచ్ఛను, లిబర్టీలోనికి తను తీసుకొని వస్తుంది. పాప దాసత్వం నుంచి ఆ సంపూర్ణమైన విడుదల తనకు తీసుకొని వస్తుంది. ఇప్పుడు 11వ అధ్యాయానికి మరలా వద్దాం. 11వ అధ్యాయము దయచేసి రండి. కనుక 2 సంగతులు మనం చెప్పుకున్నాం. ఒకటి, బబులోన్ అనేది ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ రిలీజన్. అయితే జెరూసలేం అనేది ఇట్ ఈస్ గాడ్ మేడ్ రీజనరేషన్ ఆర్ రిడమ్షన్. ఆ పదం కూడా మీరు గుర్తుంచుకోవచ్చు, రిడమ్షన్. సరే, 11వ అధ్యాయం
రండి దయచేసి. ఇక్కడ ఈ ప్రజలను గూర్చి మనం గమనించినప్పుడు 11వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనమేనా? సరే 4వ వచనానికి వెళ్దాం. 4వ వచనం. మనము భూమి మీదంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును కట్టుకొని ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న తలంపు జ్ఞాపం చేస్తున్నాను ఆరాధన వర్తమానంలోంచి. మనము మన కొరకు కట్టుకొనదము రండి అని అనడంలో 6వ అధ్యాయంలో దేవుడు నోవహుతో చెప్పాడు. కాబట్టి నోవహు ఊరికే పనివాడే గాని, బట్ ది ప్లానర్ అండ్ ఆర్కిటెక్ట్ వాస్ గాడ్ హిమ్సెల్ఫ్. ప్లాన్ ఇచ్చినవాడు, తర్వాత ఆర్కిటెక్చర్ నమూనాను ఇచ్చినవాడు ప్రభువైన దేవుడే. కాబట్టి ఆర్క్ అనేది, ఓడ అనేటటువంటిది ప్రభువైన దేవుడు చేసింది అని ఇందాక ఆరాధన చెప్పుకున్నా. అయితే మనుష్యుడు ఎలాంటి వాడంటే, ఇక్కడ అంత అనుభవం వారికి ఉంది. జలప్రళయాన్ని గూర్చి విన్నటువంటి వారు ఇందాక ఆరాధన చెప్పుకున్నాం కదా, మళ్ళీ వస్తుందేమో అని ఎత్తైన గోపురం కట్టుకొని ఎక్కిపోవచ్చు అనుకొని చేసుకుంటున్నారేమో. అయితే అలాంటి వారు ఆ రోజున జలప్రళయం వచ్చినప్పుడు నోవహును కుటుంబం ఓడలో రక్షించబడ్డారుగా, సురక్షితంగా ఉన్నారుగా. ఆ సంగతి వారికి తెలియదా? వారికి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఫర్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఫర్ దేర్ సాల్వేషన్, ఇఫ్ ది ఫ్లడ్ కమ్స్, దేర్ ఈస్ గాడ్ మేడ్ ప్రొవిజన్. అయినా సరే అలాంటి ఏర్పాటు దేవుడు చేసి ఉన్నప్పటికీ అది కాదని మనుషులు తమ కొరకై తామేదో చేసుకోవాలని ప్రయత్నించడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇందాక చెప్పాను, ఒక రక్షణే కాదు, రక్షించబడిన విశ్వాసమైన మనం కూడా మన కొరకంటూ మనం ఏదైనా చేసుకోవడం అనేది మన వల్ల కాదు. అందుకనే ఈ సామెతల గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. రండి, త్రిపండి మీ బైబిల్లో సామెతల గ్రంథం 29వ అధ్యాయం అనుకుంటున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం కాదు, 25వ అధ్యాయము. యథార్థవంతులకు యెహోవా ఏర్పాటు ఆశ్రయ 10వ అధ్యాయమా, గుర్తు రావడం లేదు. రైట్, 10వ అధ్యాయము 29వ వచనం. సామెతలు 10:29. మీరు కూడా ఇప్పుడప్పుడు సాయం చేయడం మీకు కూడా మంచి అవకాశమే. రండి, 10:29 అందరం కలిసి చదువుదాం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గం, పాపము చే వారికి అది. వినండి అన్నమాట. కాబట్టి దేవుడు చేసిన ఏర్పాటు యథార్థవంతులకి ఎలాంటిదంటే ఆశ్రయదుర్గం. అయితే పాపము చేయ వారికి అది ఎలాంటిదంట? నాశనం. ఇప్పుడు క్రొత్త నిబంధనలకు ఈ మాట తీసుకుని వస్తే పౌలు అపోస్తలుడు సువార్తను గురించి ఏం వాడాడు? రండి రండి. సువార్త అంటే ఏమిటో కాదు, ఆయన సువార్త ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు ఏమైందంట? దేవుని యొక్క శక్తి అనేది ఇక్కడ మనము చూస్తాం. కనుక ఇక్కడ ఇద్దరిని గూర్చి మనం చూస్తాం. ఒకటి రక్షింపబడుతున్న వారిని గూర్చి మనం చూస్తాం,
అయితే కొంతమంది వెర్రి వాళ్ళను మనం చూస్తాం. ఇక్కడ 2 మాటలు మనం గమనించినప్పుడు సువార్త అనేది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రిందకి మనం వస్తే గనక ఆ సువార్త ఏమిటో కాదు. మనము క్రీస్తు దేవుని శక్తియు దేవుని తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో ఈ సువార్తను గూర్చి పౌలు వ్రాస్తూ ఆయన పలికిన ఒక మాటకొద్దాం. 1వ అధ్యాయం రోమా పత్రిక 1వ అధ్యాయం. అందరం కలిసి చదువుదాం ఈ వచనం. 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయినది. సువార్త అది దేవుని శక్తి రక్షణ కలగజేయడానికి. దాని గురించి నేను సిగ్గుపడడం లేదు. అయితే చాలామంది సువార్తను విశ్వసించడానికి బదులు అంటే ప్రభువైన క్రీస్తు తన మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా కృపచేత విశ్వాసం ద్వారా సిద్ధపరిచిన ఆ రక్షణ ఉచితముగా మానవునికి ఇవ్వాలని కోరుతుంటే మనుషుడి సువార్తను కాదని కాలదంతుడు. ఇది చాలా విచారకరమైన విషయం. అదే ఆదికాండం 11వ అధ్యాయంలో వారిని గురించి మనం చూస్తాం. అందుకని ఇప్పుడు దేవుని ఏర్పాటు అనేది లోకానికి పాపులైన మానవులకు అలాగే దేవుని ఏర్పాటు రక్షణ పొందిన దేవుని బిడ్డలైన వారికి యథార్థవంతులకు ఏమైంది అనేది జ్ఞాపం చేసి లోకులు ఈరోజు ఇంకా క్రీస్తు సువార్తను కాదని తృణీకరించేవారు. ఇక్కడ కూర్చున్న ఎవరైనా ఇంకా ఉన్నారేమో. ఈ మాట వినే ఎవరైనా నేడు ఇంకా నీవు సువార్తను తృణీకరిస్తున్నావా? క్రీస్తును నువ్వు ఇంకా తృణీకరిస్తున్నావా? నేను ఇంకొక వాక్యం వాడతాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో చదవండి, ఆరంభించండి దయచేసి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి వినండి ఆ మాటలు. రెండవది తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, మూడవది కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు. కాబట్టి మధ్యాహ్నం అలాంటి వారు ఇక్కడ ఉన్నారా? లేక ఈ మాట వినేవారు ఎవరైనా సరే నీవు ఇలాగా ఈ గుంపులో ఉన్నావా? లేవు నేడైనా సరే దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లే. డోంట్ ట్రై టు బిల్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీథింగ్ ఫర్ యువర్ సాల్వేషన్. మనం మన కొరకై కట్టుకుందాం రండి. కాదు, నీ కొరకై దేవుడు కట్టాడు, చేశాడంతా. కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు. రక్షణ పొందిన వారమైన మనం కూడా ఈ తలంపు మన కొరకై మన హృదయంలో ఉంచుకుందాం. యెహోవా ఏర్పాటు యథార్థవంతులకు ఏంటంటే అండి ఆశ్రయదుర్గం. రండి ఇప్పుడు ఇంకా ముందుకు వెళుతూ మనం ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయము ఆదికాండం. ఇప్పుడు 4వ వచనం మనం చూస్తాం. 4వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం చివరిలోకి కొంత ఆగుదాం. 3వ వచనం చివరి భాగం. వాళ్ళు మాట్లాడుకున్నారు. అప్పుడు రాళ్లకు ప్రతిగా ఇటికలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. కాబట్టి రాళ్లకు ప్రతిగా ఏముందంట? ఇటుకలను, అడుసునకు ప్రతిగా ఏముంది? వాళ్ళు దాన్ని కట్టాలి అనంటే వాళ్ళకు రాళ్ళు కావాలి. వాళ్ళు దాన్ని కట్టాలి అనంటే అడుసు కావాలి. అడుసు అంటే మీకు ఈ దినాల్లో అడుసు చాలామందికి అర్థం కాదు. ఒకవేళ ఆ పాతరం వాళ్ళకు ఆ కాలం వాళ్ళు కాదు. పెద్దలు సామెత కూడా చెప్పారు. ఏమని? అడుసు తొక్కనేలా కాళ్ళు కడుక్కొననేలా అని. అడుసు అనేది తొక్కుతారు బాగా. మనుషులు తొక్కడమే కాదు,
అడుసును ఏనుగులతో తొక్కిస్తారు. తర్వాత లేకపోతే గనక గానుగేస్తారు. కొన్ని పదార్థాలు వేసి గానుగ వేస్తారు. దాంతో కడతారు వాళ్ళు. ఈరోజు కూడా మనకు కొన్ని కట్టడాలు మనం చూస్తాం. బ్రిటిష్ వారు చేసిన కట్టడాలు అక్కడక్కడ. సిమెంట్ కాదు, ఇది కాదు. అలాంటిదే మోర్టార్ దే యూజ్డ్ ఫర్ ది స్ట్రాంగ్ కన్‌స్ట్రక్షన్. సరే, ఇప్పుడు ఇక్కడికి మనం వెళితే వారికి రాతికి బదులు అడుసునకు బదులు అని. అంటే వాళ్ళకు లేవు. వాళ్ళకి రాయి ఉండాలి. రాయి లేదు. అడుసుండాలి. అడుసు లేదు వాళ్ళకు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పండి? దే హావ్ నాట్ స్టాప్డ్ ట్రైయింగ్ టు బిల్డ్ ది బాబిలోన్. ఆ పట్టణము, ఆ గోపురము కట్టేందుకొరకే వారెంత మాత్రమును ఏం చేయలేదు? ఆగలే. అందుకనే దే హావ్ మేడ్ సబ్‌స్టిట్యూట్ బ్రిక్ ఫర్ ది స్టోన్. అంటే రాతికి బదులుగా ఇటుక. తర్వాత తర్వాత అడుసునకు బదులుగా ఏంటంట? కీలు. ఈ రెండిటిని గురించి కూడా మనం చూస్తే రాయి అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాన్ మేడ్. రాయిని మనుషులు చేశాడండి? లేదు. మరి ఇటుక ఎవరు చేశాడు? చెప్పరే? మనుషులు చేస్తున్నారు. ఎండకి ఎండబెట్టి ఇటుకలు చేస్తారు కొంతమంది. లేకపోతే ఆవు వేసి కాల్చి ఇటుకలు చేస్తున్నారు, మనకు తెలుసుకునేది. తర్వాత కీలు అనేది కూడా అలాంటిదే. అయితే మోటార్ అనేది మాత్రం సహజంగా వచ్చేది. నేచర్‌లో వచ్చేదది. కాబట్టి అలాంటి మట్టిని తీసుకొచ్చి నా చిన్నప్పుడు గుర్తుంది నాకు. ఆ మట్టిని తీసి ఆ దినాల్లో మట్టితో గోడలు కట్టేవాళ్ళు. ఈ రోజుల్లో చాలా పాత ఇల్లు ఇటుకలతో కట్టినా కూడా దానికి ఏం వాడారు? సిమెంట్ కాదు. అడుసు వాడారు. అది కూడా మట్టే తీసుకొని వచ్చి తొక్కి ఆ తర్వాత దాంతో కట్టేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ మనకు అర్థమవుతుంది. దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానం ఎలాగ దుర్వినియోగం చేస్తున్నారనే విషయం. అదే రాయిని దేవుడు చేసింది. తర్వాత అడుసు దేవుడు తానే నేచర్‌లో సృష్టిలో చేశాడు. అయితే దానికి బదులుగా వాళ్ళేం చేసుకుంటున్నారట? ఇటుకని చేసుకుంటున్నారు. ఆ తర్వాత కీలును తయారు చేసుకుంటున్నారు అని. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. మ్యాన్ ఈస్ నాట్ డిస్కరేజ్డ్ హ్యావింగ్ నో ప్రొవిజన్ వాట్ గాడ్ క్రియేటెడ్. బట్ దే ఎంకరేజ్ దెమ్‌సెల్వ్స్ టు బిల్డ్ అకార్డింగ్ టు దేర్ విజ్డమ్ ప్రొవైడ్ మెటీరియల్ ఫర్ ది బిల్డింగ్. దేవుడు చేసినవి అనేవి వారికి లేనప్పుడు మానవుడు తన సొంత జ్ఞానం ఉపయోగించి తమ కొరకైన ఒక పట్టణం కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు. అందుకని ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దేవుడే గనక చేసేటివి గనక లేకపోతే ప్రభువా అది నేను నీకే వదిలేస్తున్నాను నీ చేత. ఒక రీతిగా వారు కట్టిన ఆ పట్టణం ఎక్కడ అంటే ఆ 2 నదుల మధ్య మైదానంలో కట్టారు. ఇందాక ఆరాధనలో ఒక మాట చెప్పా. మైదానంలో కట్టారు. మైదానంలో కడితే ఆ మైదానంలో రాళ్ళు లేవు. ఆ మైదానంలో అడుసు లేదు. కాబట్టి వాళ్ళు అంటే ఎప్పుడైతే దేవుడు మానవునికి తనకు అవసరము కానిది అందుబాటులో ఉంచలేదో, బాగా వినండి మాట. తనకు అవసరము కానిది ఎప్పుడు అందుబాటులో ఉంచలేదో, అలాంటి దాన్ని మానవుడు తన సొంత శక్తియుక్తుల చేత క్రియేట్ చేసుకుంటున్నాడు. అది తనకు నష్టదాయకమే గాని ఏమాత్రం మేలైంది కానే కాదు. అందుకనే మనము మన కొరకై దేవుడు కలగజేసింది కాక మన కొరకై మనం ఏమి స్వంతంగా సృష్టించుకోకుందుము గాక అని. అయితే ఇక్కడ ఇంకో మంచి తలంపు ఉంది. అది మనకు రక్షించబడిన దేవుని పిల్లలుగా మనకు చెప్పాలి అది గూడా. ఏంటి ఆ తలంపు అనంటే, ఆ ప్రజలు ఆ రోజున రాళ్ళు లేకపోతే, అడుసు లేకపోతే వారు కట్టటం మానుకోలేదు అనే విషయాన్ని. ఒకవేళ ఇప్పుడు చెప్పేది మీకు కాంట్రరీగా, ప్రతికూలంగా, భిన్నంగా
అనిపిస్తుందేమో, కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. వారు ఊరకుండలేదు. దే ఎంకరేజ్, వారు తమను తాము ప్రోత్సాహపరుచుకొని ఏం చేశారట? రండి కడదాం, రండి కడదాం. అనుకున్నది మనం కడదాం రండి. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలమైన మనం మన జీవితాలలో ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం ప్రోత్సహించుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటి విషయం. ప్రోత్సహించుకోవడం. అయితే నేనొక మాట చెబుతాను. ఈ ప్రోత్సహించుకోవడం అనేది ఎట్లా అనంటే, మనకు ఏదో చేసి కాదు గానీ, బట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ దాంతో. ఒకవేళ ఇప్పుడు ఈ కాలంలో ప్రభువైన దేవుడు నిర్మిస్తున్న యెరూషలేం, లేక ప్రస్తుతం జీవముగల దేవుని సంఘానికి మనం వస్తే కనుక, ఇక్కడ మనుష్యుడు రక్షించబడిన దేవుని ప్రజలైన మనం, మన సొంత తలంపులు, ఆలోచన చేత, మనము కల్పించిన వాటి చేత, మనం అలాంటి పనిని ఎంత మాత్రం చేయలేం. వి కెనాట్ డూ ది వర్క్ ఆఫ్ బిల్డింగ్ విత్ క్రైస్ట్ యాజ్ కోవర్కర్స్ బిల్డింగ్ ది చర్చ్ ఆఫ్ గాడ్, ఆర్ బిల్డింగ్ అవర్ ఫ్యామిలీ, ఆర్ బిల్డింగ్ అవర్ ఇండివిజువల్ లైఫ్స్. మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబాలను, దేవుని సంఘమును ప్రభువైన క్రీస్తు ఏమైతే కడుతున్నాడో ఆయనతో కలిసి కట్టేందు కొరకై మనం స్వంత కల్పితమైనవి ఏ మాత్రమునో చాలవు, చాలవు. ఒకవేళ అలాంటి వాటి మీద చేత మనం కట్టినట్లయితే మనం కట్టడం అనేది పడగొట్టబడ్డానికే. మనం కట్టడం అనేది కలవరం కొరకే. కాబట్టే మనము సాహసించవద్దు అలాగా కట్టడానికి. అయితే దేవుడు కల్పించిన వాటితో కట్టడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఇప్పుడు మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోరు ఆ సందర్భాన్ని. కొన్నిసార్లు ఇరుకులు ఉండొచ్చు, కొన్నిసార్లు ఇబ్బందులు ఉండొచ్చు, కొన్నిసార్లు లేములు ఉండొచ్చు, కొన్నిసార్లు కొరతలు ఉండొచ్చు. అయితే ప్రభు కార్యములు చేసేందుకు కొరకై, ఆయనతో జతపని వారంగా మనం కట్టేందుకు కొరకై మనం ఎంత మాత్రం వెనక తీయకూడదు. దేవుడు తన చిత్త ప్రకారం తగిన వాటన్నిటిని మనకు అనుకూలపరుస్తాడు, ఇస్తాడు. ఆ ప్రకారం మనం కలిసి కట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందులో మనం నిరాశపడి, నిరుత్సాహపడి, మనం వెనక తీయడం ఏమాత్రం సమంజసమనేది కానే కాదు. దావీదు తన కుమారుడైన సొలొమోనుని ఎంకరేజ్ చేస్తూ, ఆ రోజు మందిరం కట్టే విషయంలో చెప్పాడు. నేను సమకూర్చిన కష్టకాలంలో దేవుని మందిరం కొరకు సమకూర్చాను. తర్వాత నీవింకా ఎక్కువ సంపాదించుకుంటా. అంతేకాదు, దేవుడే యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు కావలసినవన్నీ ఇస్తాడు. కనుక ఒక మాట అన్నాడు. 1వ దినవృత్తాంతం గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనం చదువుతారా దయచేసి తీసిన వారు? 1వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకున్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడు. పూనుకో, మానుకోకు. ఇక్కడ ఆ మాట మనం చూస్తాం. రెండవది ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళితే. పూనుకొని ఆగిపోకు. ఏముంది ఇంగ్లీష్ బైబిల్‌లో? బిల్డ్. రైజ్ దేర్‌ఫోర్ అండ్ బి డూయింగ్. అండ్ బి డూయింగ్. చేస్తానే ఉండు. ఓయమ్మా! ఇది లేదు, అది లేదు, ఈ ఇబ్బంది, ఆ ఇబ్బంది, నా వల్ల కాదు. కాబట్టి ఈ కొరత, ఈ లేమి, ఈ ప్రతికూలత అనుకోని నిరాశపడకు. కాబట్టి అరైజ్. లేవు. పని చేయడానికి మనసు తెచ్చుకో. అండ్ కీప్ డూయింగ్. బి డూయింగ్. చేస్తూనే ఉండు. ప్రభు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. తర్వాత తలంపుకు వెళ్దాం. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయము దయచేసి రండి. 4వ వచనం. 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందాము రండని మాటలాడుకొనగా. ఇప్పుడు బిల్డింగ్ ఈజ్ ఓకే.
అని చెప్పాలనుకుంటున్నా నేను. ఏది ఒక గోపురం ఓకే పర్వాలే. ఎందుకని చెప్తున్నాను ఆ మాటంటే, వాళ్ళు కట్టేవారిని కలవరపరిచాడే కానీ, అంతవరకు వారు కట్టిన కట్టడాన్ని మాత్రం ఏం చేయలేదు దేవుడు? ఆ! పడగొట్టలే. పడగొట్టినట్టు ఏమైనా ఉందా ఎక్కడైనా బైబిల్‌లో? లేదు. కట్టిన దాన్ని ఎక్కడా పడగొట్టినట్టు లేదు. అందరు దాన్ని అట్లా వదిలేసేసారు. అందుకనే నేను ఈ మాట వాడా. ఒకవేళ ఆ కట్టడం చూస్తే దేవునికేమన్నా ఆశ్చర్యం వేసిందేమో! నేను సృజించిన నరులు ఇంత మంచి దీన్ని కడుతున్నారు. చాలా బాగా కట్టారే అని ఏమన్నా కాబట్టి దేవుడు దాన్ని పడగొట్టలేదు గానీ, అయితే కట్టేవారిని మాత్రం కలవరపరిచి ఇంక కట్టకుండా ఆపాడు. సరే, ఆ పట్టణము అక్కడ ఒక మాట ఉంది. మనము పేరు సంపాదించుకుందాము రండి అనేది. మేక్ అస్ ఎ నేమ్. ఏం చూపిస్తుంది ఇది అనంటే, దీస్ వర్డ్స్ ఎక్స్‌ప్రెసెస్ దేర్ ప్రైడ్ ఆఫ్ దిస్ సిటీ అండ్ ది టవర్ విచ్ దే బిల్ట్. వారు పూనుకొని కట్టుతూ ఉన్న ఈ పట్టణము, ఈ గోపురము వారి గర్వానికి సూచనగా మనం చూస్తాం. ఈ విషయం తేటగా మనం అర్థం చేసుకోవడానికి ఆహ్, రాజు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు తానింకా దాన్ని ఇంకా అద్భుతంగా చేశాడు ఏమో అంటే ఆ గోపురాన్ని కాదు గానీ, బట్ ది సిటీ బబులోను. 4వ అధ్యాయము రండి ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. 4వ అధ్యాయము 20 30 వచనం అండి. 30 వచనం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కదా! అని తనలో తాను అనుకొనెను. దేని కొరకు కట్టించాడంటండి? నా బలాధికారమును, నా ప్రభావ ఘనత. కాబట్టి ఈ మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ది ప్రైడ్ ఆఫ్ దిస్ కింగ్. అందుకే దేవుడు ఏం చేశాడట, రాజు నెబుకద్నెజరు నీకు ఈ ప్రకటన చేయబడుతుంది. ఏమిటి ప్రకటన? నేను ఇంక అయన్నీ ఇప్పుడు చెప్పడంలే. 32వ వచనం నుంచి మనం చూస్తాం. నీవు అడవి మనుషులు నిన్ను తరుముతారు. లేక దానికంటే ముందు రాజ్యం నీ ఎదుట నుండి పోతుంది. మనుషులు నిన్ను తరుముతారు. అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు. అంటే జంతువు వలె ఉంటావు. పశువుల గడ్డి మేస్తావు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి నీవు తెలుసుకునేంత వరకు 7 కాలాలు పడతాయి. 7 సంవత్సరాలు. కనుకనే ఈ ప్రైడ్‌ఫుల్ కింగ్ నెబుకద్నెజర్ తన గర్వాన్ని ప్రభువైన దేవుడు అణచడం మనం చూస్తాం. పతనాన్ని గూర్చి మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మరొక తలింపు ఇక్కడ నేను చెప్పగోరుతున్నది ఏంటి? ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో అంటే మనిషి గర్వం. ఈరోజు మనం మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చి చూసుకున్నప్పుడు మన ప్రభు ఎక్కడ కూడా ఆయన గర్వించి అతిశయించినట్లుగా మనం చూడం. అయితే మనం ఇంకోటి చూస్తాం ఆయనలో. ఏంటి? ఇందాక ఆరాధనలో కూడా ఒక మాట చెప్పుకున్నాం. దీనుడు, తగ్గించుకున్నవాడు, సాత్వికుడు. ఆయన రాజే గాని అయితే ఆయన గూర్చి ప్రవచన వాక్యం ఏం చెబుతుంది? 9వ అధ్యాయం జకర్యా గ్రంథంలో అంటే, ఇదిగో నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. ఏవికి? గార్ధమును గాడిదపిల్లనెక్కి. సాత్వికుడును, దీనుడును, రక్షణ గలవాడినై వస్తున్నాడు. ఇది మన ప్రభువైన క్రీస్తు. అందుకే ఈరోజు మన జీవితాల్లో సామెతల గ్రంథంలో రాయబడినట్లు గర్వం నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వం. అందుకనే ఎప్పుడు కూడా మనం ఒకవేళ గర్విస్తే, అతిశయిస్తే మనకు ఒకే ఒక రీజన్ ఉంది. ఆ ఒకే ఒక్క రీజన్ ఏమిటి? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. రండి త్వరగా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం.
ఇక్కడ ప్రవక్త అయిన యెర్మీయా విషయాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు. 9వ అధ్యాయము యెర్మీయా గ్రంథం. మీరు 23వ వచనం నుంచి మీరు చూడగలరు. నేను చదువుతున్నాను, వినండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా. చాలంతే. తేటగా ఉంది, మన చేతిలో ఉంది బైబిల్. మనం చూస్తున్నాం, మనం చదువుతున్నాం. కాబట్టి ఈ 11వ అధ్యాయంలో వీరి యందు దేవుడు ఆనందించినటువంటి వాడు కాడు. మన ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఏం కారణం? ఎప్పుడు చెప్పాడు ఆ సాక్ష్యం తెలుసా? ఆయన యోర్దానులోకి దిగాడు, బాప్తిసం యోహాను చేత పొందాడు. ఆ తర్వాత పైకొచ్చి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. యోర్దాను అంటే ఏమిటి? యోర్దాను అంటే దిగడం. ఈ యోర్దాను అనే దాని ఆరిజిన్ చూస్తే ఎత్తైన పర్వతాల నుంచి పుట్టింది. అక్కడి నుంచి నీళ్లు పారుతా 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 క్రిందికి వస్తాయి. ఎక్కడ దాకా పోతాయి? మృత సముద్రం దాకా పోతాయి. కాబట్టి ఇది ఆల్వేస్ గోస్ డౌన్. దిస్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్రైస్ట్. అందుకే యోర్దానులోకి దిగాడు. రెండవది, ఆయన బాప్తిసం తీసుకున్నాడు. యోహాను అన్నాడు, అదేంటయ్యా, నీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాడేండుగా నా దగ్గరికి వచ్చావు, నన్ను బాప్తిసం అడుగుతున్నావు. యేసయ్య ఏమన్నాడు? ఇప్పటి కానీ. ఇవన్నీ మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాంటి వాడు మనం చూస్తాం. అందుకనే ఫిలిప్పీ 2:5, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండడి. ఆదికాండం 11వ అధ్యాయం. రండి దయచేసి తర్వాత. ఆదికాండం 11వ అధ్యాయము 11వ అధ్యాయం. మరొక మాట అంటారు వీరు 4వ వచనంలో, మరియు వారు మనము భూమి యందంతటా చెదరిపోకుండా. భూమి యందంతటా ఏమి కాకుండా అనంటండి? చెదరిపోకుండా అనే మాట. అసలు ది పర్పస్ ఆఫ్ దేర్ బిల్డింగ్ ది సిటీ అండ్ టవర్, ఆ పట్టణమును గోపురమును వారు పూనుకున్న ఉద్దేశం, ఆ కట్టడం అనేది మనం తప్పు పట్టడం లేదు ఇప్పుడు. బట్ వారి ఆలోచన, వారి ఉద్దేశములు దాని వెనుక అవి చాలా తప్పు. అందులో కొన్ని చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మరొకటి చెప్పుకుంటాం. ఏమన్నారు వాళ్ళు? మనము భూమి యందంతటా చెదరిపోకుండా. అయితే ప్రభువైన దేవుడు ఏమన్నాడండి? ఆదికాండం 9వ అధ్యాయం. జలప్రలయం తర్వాత నోహు తన కుటుంబాన్ని భూమి మీదకి తెచ్చాక 1వ వచనం, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏం చేయమన్నాడు? రిప్లెనిష్ ది ఎర్త్. ఆదికాండం 1వ అధ్యాయము ఆదాము హవ్వలను కలుగజేసినప్పుడు అదే అన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించి 1:28 ఆదికాండం వారితో ఇట్లా అన్నాడు, మీరు ఫలించి వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని. కాబట్టి యు కీప్ స్ప్రెడింగ్ స్ప్రెడింగ్ స్ప్రెడింగ్. మీరు వ్యాపించండి వ్యాపించండి విస్తరించండి అని ప్రభువైన దేవుడు ఆదాముతో హవ్వలతో చెప్పాడు. కాకపోతే 6వ అధ్యాయం 7-8లో తుడిపెట్టేశాడు. అయితే ఈ మనిషిని కుటుంబాన్ని సంరక్షించి మరలా భూమి మీద తీసుకువచ్చి 9వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు ఆదాముతో, అది క్షమించండి, నోవతో చెబుతున్నాడు. ఆదాముతో ఏం చెప్పాడు నోవతో అదే చెబుతున్నాడు. రిమైండింగ్ హిస్ ఒరిజినల్ ప్రామిస్ మేడ్ టు Adam. Now God reminds Noah and his family of that promise. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని
కాబట్టి ఇది దేవుని యొక్క ప్రణాళిక. వారి విషయంలో ప్రభువైన దేవుని యొక్క ఉద్దేశము వారి విషయంలో ఇది ఆయన ఆజ్ఞ. అయితే ఇప్పుడు వారేమనుకుంటున్నారు? భూమి అన్నంతటా మనం ఏం కాకూడదంట? అందుకనే పోయిన వారం నేను చెప్పాను. ఈ బబులోనుకు అసలు ముఖ్యమైన వాడు ఎవడంటే ఎవడెవడు? నిమ్రోదు 10వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అందుకే ఇందాక ఆరాధనలో అన్నా 10వ అధ్యాయానికి వచ్చారా? 10, 11 తర్వాత ఉండాల్సింది అని చెప్పాను నేను. సరే, ఇప్పుడు నిమ్రోదు అంటే ఏమిటి అర్థం? చెప్పండి, ఏం చెప్పుకున్నాం? రిబెలియన్. ఈ రిబెలియన్ తిరుగుబాటు, ధిక్కరించువాడు అని అర్థం నిమ్రోదు అంటే. కాబట్టి ఇక్కడ మరొక పొరపాటు ఏంటి అనంటే, ఈ ప్రజలు ప్రభువైన దేవుని పరిశుద్ధమైన ప్రణాళిక, ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను వారు ధిక్కరిస్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిబెలియన్ అగైన్స్ట్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ కమాండ్. దేవుని ప్రణాళిక, దేవుని ఆజ్ఞ ధిక్కరించడమే ఇది. ఇది మాట మనం మనసులో ఉంచుకోవాలి. నేను క్రొత్త నిబంధనలో ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. అదేమిటి అనంటే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. మీరు తీయండి బైబిల్ త్వరగా. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు మొదట యెరూషలేములో, యూదయ, సమరయ, గలిలయ దేశంలో అంతటా సంఘం కాదు, సువార్త వెళ్ళి ప్రకటించు. సాక్షులు అంటారు. మీరు బాగా గమనించండి ఆ మాటలు. యెరూషలేం, యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా. అక్కడ ఆగండి చాలు, భూదిగంతంలో. ఇప్పుడు నేను మరొక వచనం చూపిస్తున్నాను చూడండి. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యం 31వ వచనం. అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 31వ వచనం త్వరగా. కాగా యూదయ, గలిలయ చూసారా? మళ్ళీ ఆ దేశాలు వచ్చినాయి, ఇక్కడ చూపించాయి ఇప్పుడు. కాబట్టి అపొస్తలుల కార్యం 1:8, అపొస్తలుల కార్యం 9:31. ఈ రెండిటి మధ్య ఏం జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది? 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం చదవండి ఒక మాట. 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. చదవండి. అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశంలో మళ్ళీ ఇక్కడ వచ్చినాయి చూసారా? ఆ పట్టణాల పేర్లు మళ్ళీ ఇక్కడ వచ్చినాయి చూసారా? అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? 1:8 చెప్పాడు శిష్యులు, మీరు వెళ్ళండి. అయితే వీళ్ళేం చేస్తారు? ఎందుకు వెళ్ళాలి? 9వ అధ్యాయం 31వ వచనం. సంఘం యూదయ, సమరయ ఆ ప్రాంతంలో అంతా భూదిగంతాల వారు కట్టబడాలి. అయితే వీళ్ళేం చేశారు అంటే 8వ అధ్యాయంలో మనం చూస్తే, ముందు అధ్యాయంలో కూడా అక్కడ నుంచి 8వ అధ్యాయం దాకా వీళ్ళు యెరూషలేములోనే కూర్చున్నారు. అక్కడి నుంచి బయటికి ఎవరు పోవడానికి సంసిద్ధంగా లేరు. అదే బాగున్నట్లు ఉంది. అర్థమైందా? ఒక ఆయన అన్నాడు, పేతురు, మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతర మిగిలిన సువార్తికులు రాశారు, మార్కు, లూకా కూడా. ఆ 17వ అధ్యాయంలో ఇదంతా చూసిన తర్వాత సీమోను పేతురు యేసుతో అన్నాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉండ మంచిది. నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 గుడారాలు వేస్తారు. ఈయన సంగతి మర్చిపోయినట్టున్నాడు. లేక వాళ్ళకేమో గుడారాలు వేసి ఏమో భవనం కట్టుకుంటాడేమో మనకు తెలియదు కానీ, అంటే వాళ్ళ మీద ఏదో అంత ప్రేమ వలకపోతున్నట్లు, ఈయన కట్టే గుడారంలో వాళ్ళు ఉంటారని. అప్పుడు ఆకాశం ఒక స్వరం వినపడింది. ఏమని వినపడింది? ఆయన మీతో చెప్పునది చేయి. ఇంకో మాట చెప్తే, పేతురు నోరు మూయి, ఏం మాట్లాడుతున్నావు అని అన్నట్లుంది. ఎందుకు అంటున్నాడు? ఆయన మీతో చెప్పుంది చేయండి, మీరు కాదు చెప్పేది. ప్రభు కిందికి రావాలి, ఆయన కార్యాలు చేయాలి. ఆయన వచ్చి ఏం చేయాలిట? ఆయన వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆయన గెత్సెమనీకి వెళ్ళాలి,
ఆయన గబతాకు వెళ్ళాలి. ఆయన గొలగతాకు వెళ్ళాలి. ఇక్కడ ఉండవేంటంటే ఇక్కడుంటే గొలగతాకి ఎట్టెళ్తాడాయన? హౌ కెన్ హి గో టు ది గెత్సెమనే? ది గార్డెన్ ఆఫ్ టోర్మెంట్ అంటే వేదన. అండ్ గొలగతా ది ప్లేస్ ఆఫ్ క్రూసిఫిక్షన్, డెత్. క్షమించండి. ఆ రెండిటి మధ్య గబత. అన్యాయపు తీర్పు పొందే స్థలం. కాబట్టి గెత్సెమనేకి పోవాలి, వేదన పొందాలి, గబతాకు పోవాలి, అన్యాయపు తీర్పు పొందాలి, గొలగతాకు పోవాలి, ప్రాణం పెట్టాలి. దానికుంటే ఈ మనిషి అంటాడు ఇక్కడ ఉందాం. కింద 9 మంది సంగతి కూడా పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు ఈయన. వాళ్ళు పోతే పోతారు, మనకెందుకు? మనం ముగ్గురము, ఈళ్ళు ముగ్గురు ఇక్కడుంటే సరిపోద్ది అనుకుంటారు. చాలాసార్లు మన సొంత ఆలోచనలు. యెరూషలేములో పరిస్థితి అదే. అందుకనే దేవుడు గొప్ప హింసను తీసుకొచ్చి ఏం చేశాడంటండి? చెదరగొట్టేశాడు. ఇది ఒక ఉపమానంలో మనం చూస్తాం. ఈ కార్యము ఒక ఉపమానంలో చూస్తాం. ఆ ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలుంటే అందులో రెండవ ఉపమానం ఒకటుంది. ఆ రెండవ ఉపమానం ఏంటి? గోధుమలను గూర్చిన ఉపమానం. మొదటిది కూడా విత్తువానికి గూర్చిన ఉపమానమే గాని, రెండవ ఉపమానం కూడా అదే. కానీ మొదట్లో విత్తింది విత్తనం దేవుని వాక్యం అని చెప్పాడు. అయితే రెండవ ఉపమానంలో విత్తింది ఏంటి? మీరు చెప్పాలి. విత్తబడింది ఏంటి? ఏమి ఎప్పుడు చదవలేదే ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆ! ఏం విత్తాడండి చెప్పరు? ఆ! గోధుమలను విత్తాడు. అక్కడేమో విత్తనమే అని అన్నాడు 13వ మొదటి ఉపమానంలో. ఇక్కడేమో రెండవ దాంట్లో ఏమన్నాడు? తర్వాత వాళ్ళొచ్చి అన్నారు కదా! యజమానితో ఏమని? "అయ్యా! నీవు పొలంలో ఏమి విత్తావు?" "నేను గోధుమలే" అని గురువులు మలిచినాయండి. ఆ సందర్భంలో గోధుమలకు కింద మార్జిన్‌లో ఒక మాట రాశాడు. రాజ్య సంబంధులు. సన్స్ ఆఫ్ ది కింగ్డమ్. ఎవరు ఆ రాజ్యపు కుమారులు? రక్షణ పొందినవారు. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఉపమానంలో చెప్పాడు ఆల్రెడీ. ఆయన చల్లేస్తున్నాడు అందరిని అక్కడ ఇక్కడ. తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి. అయితే వీళ్ళేమో ఆయన తలంపు కాదని, ఆయన ఏర్పాటు కాదని, అపొస్తలుల గారు 1:8లో ఆయన ఆజ్ఞాపించింది కాదని యెరూషలేములో కూర్చున్నారు కాబట్టి హింస. అప్పుడు చెదిరిపోయినారు. కాబట్టి ఇక్కడ ఇదే పరిస్థితి మనం చూస్తాం. ప్రభు అయిన దేవుడు ఏం చేశాడు? మనము భూమి అందంతటా చెదిరిపోకుండా అని అనుకున్న వారి తలంపును ఏం చేశాడు ఇప్పుడు? దేవుడు వచ్చి తారుమారు చేసేటప్పటికి సచ్చినట్టు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక వీడు మాట్లాడుతుంటే వాడు వినడు, వాడు మాట్లాడదు ఇంకొకడు వినడు, వీడు మాట్లాడు వాడికి అర్థం కాదు, వాడు చదివితే వీడికి అర్థం కాదు. ఇంకనుకొని కాదనుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేయాలి. సరే నేను తర్వాత సరే ఇంతవరకు. అందుకనే మనము మన జీవితాలలో ప్రభువు ఆయన వాక్యానికి, ఆజ్ఞకు మనం లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది విషయం. ఇది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మన విషయంలో ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించండి. కాబట్టి ప్రభు మనల్ని పంపుతూ ఉన్నాడు. యేసయ్యకు ఒక పేరుంది. ఒక పేరు కాదులే, అర్థమిచ్చే పేర్లు చాలా ఉన్నాయి. చెప్పనా ఆ పేరు? ఏం పేరు? ఒకటి సువార్తల్లో సిలోయము. సిలోయము అనే అర్థం ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయంలో పంపబడిన వాడు అని అర్థం. తర్వాత హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. యేసుప్రభు వారు తానే స్వయంగా తన గురించి ఆ మాట, తండ్రి పంపిన వాడిని మీరు ఇలాగ మాట్లాడడం సరికాదు. సరే ఇంక నేను ఎక్కువ వచ్చినా చెప్పడంలే. ఈరోజు మనం అలాంటి వారంగా ఉండాలి. ప్రభు కొరకై పంపబడే వారంగా. సరే కనుక ఆయన కొరకై మనం ఫలించి విస్తరించేవారే. ఇంక ముందుకు వెళదాం రండి దయచేసి. అందుకని ఇక్కడ ఆ మాట చెప్పాను. వారి తిరుగుబాటు ప్రభు బయలుపరిచిన ఆయన చిత్తానికి వారి అవిధేయత అనేది విషయం నేను జ్ఞాపం చేసి 11వ అధ్యాయం ఆదికాండం నేను ఇక ముగించబోతాను. 6వ వచనం. 11వ అధ్యాయము ఆదికాండం 6వ వచనం. దేవుడు దిగి వచ్చినప్పుడు వారు 8వ వచనం. 6 8 లేదు 6వ వచనం. అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటే,
వారు చాలండి అంతే. జనము ఒక్కటే. వారందరికీ ఏంటంట భాష ఒక్కటే అనేది. ఇక్కడ మనం చూస్తే వారి ఐక్యత అనేది మనం చూస్తాం. ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే. కాబట్టి వారి జనం ఒకటే. అవును. వారి భాష ఒకటే. ఈరోజు ఒక్కటి అనేది దేని మీద ఆధారపడి ఉంది అనే విషయానికి గన మనం వెళ్తే చాలా సార్లు భాష మీద సౌత్‌లోకి వెళ్ళి సౌత్ ఇండియాలో అక్కడ ఇంకెవడో ఒక సౌత్ ఇండియన్ తోటి ఇంకో సౌత్ ఇండియన్ కలిసాడనుకో, ఓహ్! మనవాడేనే. అవును. అంతే. ఎక్కడ పోయినా అంతే. ఈరోజు గూడా అంతే. అప్పుడు వాళ్ళందరూ ఒకటే. తర్వాత వాళ్ళ భాష ఒకటే. అరవోళ్ళు ఎవరైనా వింటుంటారేమోనని నేను భయపడుతున్నాను గానీ, అరవోళ్ళతో అరవ మాట్లాడామనుకో, అబ్బా! వాళ్ళు ఉబ్బిపోతారికంతే. అర్థమైందా? అంటే భాష. సరే తెలుగోళ్ళకేం లేదు నేనేం చెప్పడం లేదు కానీ, ఎవరికుండేది వాళ్ళకుంది. అంటే ఈళ్ళ యూనిటీ అనేది ఐ వాంట్ టు మెన్షన్ దట్ వర్డ్ దేర్ యూనిటీ. దేర్ యూనిటీ డిపెండ్స్ అపాన్ వన్ లాంగ్వేజ్. దేర్ యూనిటీ ఆర్ సెంట్రలైజ్డ్ ఆన్ ద రీజన్. అంటే వారి ప్రాంతము, వారి భాష, వారి ఐక్యతకు కేంద్ర బిందువుగా ఉంది. ఇది తలంపు చెప్పగోరుతున్నాను. కానీ ఇది ఎంత మాత్రం సరైంది కాదు. అందుకని ఇక్కడ కూర్చుని రక్షణ పొందిన మన జీవితాలలో, మన భాషను బట్టి మనకు ఐక్యత ఉండొద్దు. మన ప్రాంతాన్ని బట్టి మనం ఐక్యత ఉండొద్దు. ఆంధ్ర, తెలంగాణ, నార్త్, సౌత్ ఇండియాని బట్టి కాదు మన ఐక్యత. ఇటు వారు కాబట్టి ఇక్కడ గూడా మళ్ళీ మాట చెప్పాలి. మనుషులు ఇలాంటి వాటి మీద వారు ఐక్యంగా, ఏకంగా ఉంటున్నారు కానీ, అయితే దేవుని యొక్క చిత్తం, ఉద్దేశ్యం అది ఎంత మాత్రమును కానే కాదు. దేవుడు ఎలాగ ఐక్యపరుస్తున్నాడో మనకు తెలుసు. అందుకని 1, 2 మాటలు జ్ఞాపం చేస్తాను. అవర్ టైమ్ ఈస్ గోయింగ్. ఏమిటి ఆ 2 మాటలు? ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 8, 9, 10 వచనాల్లో యూదాను గూర్చి యాకోబు తండ్రి మాట్లాడుతూ వచ్చిన మాటల్లో ఒక పదం వాడాడు. షిలోహు వచ్చు వరకు అనే మాట. ఎవరండి? షిలోహు వచ్చు వరకు. షిలోహు అంటే అర్థం ఏంటంటే సెంటర్ ఆఫ్ యూనిటీ అని అర్థం. ఐక్యతకు కేంద్ర బిందువు షైలో అని అంటే తెలుగులో షిలోహు అంటారు. కాబట్టి ఎవరా షైలో, ఎవరా షిలోహు? అది మన ప్రభువైన క్రీస్తు. ఎక్కడి నుంచి వస్తాడు? యూదా గోత్రంలోంచి వస్తాడు. అందుకనే క్రీస్తు యేసునందు ఈరోజు విశ్వాసం ఉంచిన వారందరూ ఒక్క ఆత్మ ద్వారా ఒక శరీరంలోనికి బాప్తిసం పొందారు. క్రీస్తు ఇలాగున్నాడు. ఇది మన ఐక్యత. అందుకనే ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. మన ఐక్యతను కాపాడుకుంట యందు మనం ఏం కలిగి ఉందాము చెప్పండి? మనము శ్రద్ధను కలిగి ఉందాము అనేది. సో, దేవుడు దాన్ని రీప్లేస్ చేశాడు. కాబట్టి వారలాగా చేయడానికి ఏమాత్రం వీలు అది మంచిది కాదు అనుకొని దేవుడు వీటిని ఐక్యతను మన జీవితాల్లో మరొకటిగా ఆయన కలుగజేశాడు. అందుకే ప్రభువును స్తుతించి కనపడదాం. చివరికి ఒక మాట చెప్తున్నాను క్లోజింగ్. ఇప్పుడు ఈ ఎన్ని వచనాలు? 9 వచనాలలో మనం చదివిన ఈ భాగంలో వీళ్ళు ఎవరు అనే విషయానికి మనం వెళితే గనక ఇప్పుడు హాము కుమారులని గాని నేను ఇక చెప్పను. ఎందుకంటే 10వ అధ్యాయం 6వ వచనం నుంచి హాము కుమారుడు చూస్తాం. అందులో వస్తాడు నిమ్రోద్ అనేవాడు. బబులోన్ బిల్డర్, ఆర్కిటెక్చర్. ఆ తర్వాత యాపెతు కుమారులు ఉన్నారు. 1వ, 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నారు. ఆ తర్వాత 21వ వచనం నుంచి ఏబెరు యొక్క కుమారులు ఉన్నారు. వారిని గురించి మనం ఇంతకుముందు ధ్యానం చేశాం. ఇప్పుడు ఇక్కడ మూడు రకాలైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు కుమారుల యొక్క సంతానాలు మనం చూస్తాం. అయితే మనము ఈ బాబేలు కట్టేటి వారి విషయానికి వస్తే కనుక మనము ఎవరిని చూస్తామండి? హాము సంతానాన్నే మనం చూస్తాం ముఖ్యంగా.
మేబీ జాఫెత్ వాళ్ళు కూడా కొంతమంది ఏమైనా కలిసి ఉన్నారో మనకు తెలియదు కానీ, బట్ ఒకటి గట్టిగా చెప్పొచ్చు. షేము సంతానం మాత్రం వీరితో ఏం కాలేదు చెప్పండి? కలలేదు. ఏబేరు కుమారులు కలవలేదు. కనుక షేములో నుంచి వచ్చిన సంతానం వీళ్ళతో ఏకీభవించినట్టుగా మనకు ఇక్కడ చూడం. వారు సపరేట్‌గా ఉన్నారు. అందుకనే 10వ వచనం నుంచి ఏం మొదలుపెట్టాడు? షేము వంశావళి. కాబట్టి ఈ వంశం వారు ఆ వంశం వారితో ఏమాత్రము ఏకీభవించినట్టుగా మనం చూడం. అందుకనే చివరి తలంపు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాను. రక్షించబడినది హాము సంతానం శపించబడిన వారు, లేకపోతే అన్యులు అని చెబుదాం. తర్వాత షేము సంతానం అనేవాళ్ళు, ఏబెరు సంతానం అనేవాళ్ళు ఎవరో పోయిన వారం విస్తారంగా మనం మాట్లాడుకున్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. వారు రక్షించబడిన దేవుని ప్రజలు, హీబ్రీయులు, ఇశ్రాయేలు. ఏబేర్ అనే పదములో నుంచి హీబ్రూ అనే పదం వచ్చింది. కాబట్టి అబ్రాహాము మొట్టమొదటిగా ఏమని పిలువబడ్డాడు? హెబ్రీయుడైన అబ్రాహాం. ఈ పదం ఇక్కడి నుంచి అంతకుముందు లేదు. ఏబెరు దగ్గర నుంచే వచ్చింది. ఆ ఏబెరులోంచి వచ్చిన వాడే అబ్రాహాం ఆ సంతానంలో. కాబట్టి ఇప్పుడు ఆ హెబ్రీయులకు వచ్చి నేను పోయిన వారం చెప్పినప్పుడు ఇశ్రాయేలు సంతానం. ఈరోజు దేవుని ఇశ్రాయేలు ఉన్నారు. ఎవరండి దేవుని ఇశ్రాయేలు? గలతీ 6:15 మనమే. ఎవరు వాళ్ళు? సున్నతి పొందుట ఎందనూ పొందకపోవటం ఎందని ఏమీ లేదు కానీ క్రొత్త సృష్టి పొందుటయే. అలాంటి వారు దేవుని ఇశ్రాయేలు అని గలతీ 6:15లో పౌలు మాట్లాడాడు. అట్టి దేవుని ఇశ్రాయేలు అయిన మనం ఇంకో రీతిలో చెబితే వీఆర్ ది సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము విశ్వాసులకు ఏమిటంట? ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి తండ్రి. కాబట్టి విశ్వసించిన వారందరికీ ఆయన తండ్రి. ఈయనకు తండ్రి ఎవరు? ఎబేర్. కాబట్టి వీఆర్ ది సీడ్ ఆఫ్ ఎబేర్, దో నాట్ ఫిజికలీ బట్ స్పిరిచువలీ బై ఫెయిత్. శారీరకంగా ఇశ్రాయేల్తో అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం కాము. అయితే విశ్వాసం ద్వారా ఇప్పుడు మనం వారి పిల్లలమైన పీతరులు వారు ఆయన వాక్యంలో మనం చూస్తాం. క్రీస్తు వారిలో పుట్టాడు. అయితే ఇప్పుడు మనం ఏమంటాం? అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలు దేవా అని మనం అంటాం. నా దేవుడు, అవును. కాబట్టి మనము వారి పిల్లలమైన. ఇప్పుడు ముఖ్యమైన మాట చెబుతున్నా. ఇలాంటి వారమైన మనము హాము సంతానమైన వారితో ఎంత దూరంగా ఉండాలనో అంత దూరంగా ఉండాలి. ఏమనుకున్నారు? 11వ అధ్యాయం ఆదికాండం వారు రండి మళ్ళీ ఆ మాట చెప్పి నేను ఇంకొక వచనం చూపించి ముగించేస్తాను. మరియు 4వ వచనం వారు మనము మనము కాడి భూమి అందు చేరిపోకుండా మనము కట్టుకుందాము రండి అని చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ మనము అనే వారిలో ఎవరు లేరండి ఇప్పుడు? షేము సంతానం వారిలో లేరు అని. ఇప్పుడు ఆదికాండములో ఒక వచనానికి వద్దాం. 49వ అధ్యాయం యాకోబు అన్న మాటతో నేను ముగించేస్తాను. ఆదికాండం 49వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాటే. ఈ విషయంలో మనం ఎంతో పట్టుదల కలిగి తీర్మానంతో జీవించాలి. అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయము 5వ వచనం అందరము కలిసి చదువుకుందాం. షిమ్యోను లేవి, దగ్గర చదవండి. షిమ్యోను లేవి అనువారు సోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలిసికొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను. ఇంకా వారిని గూర్చి కింద కూడా మాట్లాడిన మాట చూడు. అయితే ఒక్క మాట, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు అనే దానికి ఇంగ్లీష్లో ఏమన్నది? దేర్ సీక్రెట్. అక్కడ ఆలోచన అనేది సీక్రెట్ అని పదం వాడాడు ఇంగ్లీష్లో.
కాబట్టి కమ్ నాట్ దౌ ఇంటు దేర్ సీక్రెట్. వాళ్ళ రహస్యపు ఆలోచనలోకి రాకుండా, వారి రహస్యాలు ఇగ్నోర్ అవ్వద్దు. వాళ్ళు అనుకుంటారు మనం కట్టుదామండి, మనం కడదాం, పోయి కట్టుకోండి కట్టుకోండి. ఏబేలు సంతానం అన్నారు, పోయి కట్టుకోండి, మేము మాత్రం మీతో మేము మాత్రం మీతో ఏకీవించం. అప్పుడు ఇంకా అందరూ జనం ఒకటే, అందరి భాష ఒకటే, అయినా కూడా దే హ్యావ్ నాట్ జాయింట్ దెమ్సెల్వ్ విత్ ది సీడ్ ఆఫ్ శామ్ ఫస్ట్. ఈరోజు మన తీర్మానం ఇదే ఉండాలి. యాకోబు ఎవరిని గురించి అన్నాడు? షిమ్యోను లేవీలు. షిమ్యోను లేవీలు ఎవరంటాడు? ఇద్దరు అన్నదమ్ములు, సోదరు. అందుకే ఆయనే అన్నాడు షిమ్యోను లేవి సహోదరులు. అయితే నువ్వెవరు వాళ్ళకు? ఎవరు? నాయన్ను, తండ్రిని. అయితే తండ్రి ఏమంటున్నాడు తన సొంత కొడుకుల విషయంలో? నా ప్రాణమా వారి ఆలోచనలో కలుసుకోకు, నా ప్రాణమా వారి రహస్యంలో నువ్వు చేరకు. తర్వాత ఇంకేమన్నాడు? నా ప్రాణమా డు నాట్ జాయిన్ దేర్ కాంగ్రిగేషన్, వారి సమాజంలో నువ్వు చేరవద్దు. అందుకే ఒక మాట చెప్తున్నాను, కాబట్టి ప్రభువుకు విరోధంగా ఆలోచన చేసేవారు, ప్రభుకు ఆయన కార్యాలకు విరోధంగా రహస్యాలు పన్నాగాలు పన్నేవారు. అంతేకాదు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తే కనుక వారి సమాజం, వారి సహవాసం అనేది మనం చూస్తాం, చేరకు అని మన గురించి మనం చెప్పుకోవాలి. జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటాం.